అదేవిధంగా మరి బుల్బుల్ సితార్ పరికరంలో రికార్డు స్థాయిలో దాన్ని నిర్విరామంగా వాయించి రికార్డు పొందిన శ్రీ చుంచు గురువయ్య గారు గొప్ప కళాకారులు. మన కళాశాల పూర్వ విద్యార్థి, ఫస్ట్ బ్యాచ్ విద్యార్థి, ఇక్కడ ఈ క్యాంపస్లో మొదటి విద్యార్థి వారు. మరి మనల్ని ఉద్దేశించి మరి ఒక కళాకారుడిగా, ఒక పూర్వ విద్యార్థిగా మీకేం చెప్తారో మనం విందాం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నాకు మాట్లాడరాదు, చిన్నగా రెండు మాటలు చెప్తాను. నథింగ్ ఈజీ ఇంపాసిబుల్ ఇన్ ద వరల్డ్ అనే దాని కొరకే చెప్తాను. నేను చిన్న కళాకారుని. ఐఎమ్ నాట్ ఏ ఫుల్ ప్లెడ్జ్డ్ ఆర్టిస్ట్, ఐఎమ్ ఇమ్యాచ్యూర్డ్ ఆర్టిస్ట్. ఐఎమ్ లర్నింగ్ స్టిల్ నౌ. ఐఎమ్ 64 years old. 22 years తర్వాత ఆ ఇన్స్ట్రుమెంట్ని పర్చేజ్ చేసుకున్నాను. దాని పేరు బుల్బుల్ సితారా. ఇంకా ఇప్పటి వరకు నా దగ్గర ఉంది. సో బుల్బుల్ సితారా అనే ఇన్స్ట్రుమెంట్ ఎవరి దగ్గర ఉండదు. ఈ ఏరియాలో ఒక 2, 3, 4 ఉంటాయి. దాన్ని నేను ప్లే చేసుకుంటూ ఇప్పటి వరకు ఒక ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ తీసుకున్నాను. మీరు కూడా ఎస్ఐలు కావన్నా, సిఐలు కావన్నా, ఏసీపీలు కావన్నా, ఐపీఎస్లు కావన్నా డిసైడ్ చేసుకోండి. యూ కెన్ గెట్ లైక్ దిస్ అవార్డ్. అంటే మీకు జాబ్ దొరుకుద్ది, సర్టిఫికేట్ కూడా వస్తుంది. మనము వేర్ దేర్ ఇస్ విల్ దేర్ ఇస్ వే. మీరు ఏమనుకుంటా చేసుకోవచ్చు. నేను ఇన్ని రోజుల నుంచి ఇంత పెద్ద మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని పట్టుకొని 60 years వరకు కొట్టుకుని నాకు ఏమొచ్చింది, ఏం కావాలి నాకు అనుకుంటే నాకు మైండ్లో ఒకటి వచ్చింది. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ తీసుకోవడం చాలా కష్టం, కాస్ట్లీ ఉంటుంది. వండర్ బుక్, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ 2nd, 3rd దాంట్లో ఉంటుంది ఇది. సో వాళ్ళని అప్రోచ్ అయ్యాను. పోటీ పెట్టి వాళ్ళు కెమెరా పెట్టి రికార్డ్ చేశారు. 7 hours నాన్ స్టాప్ కొట్టాను. అప్పుడు నాకు ఈ అవార్డు వచ్చింది. అవార్డు ఎందుకు వచ్చింది? నేను అనుకున్నా కాబట్టి దీన్ని సాధించాలని కష్టపడి తెచ్చుకున్న. మీరు కూడా అలాగా ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద వరల్డ్. కాబట్టి ఒకసారి మీకు మీరు క్లాప్స్ కొట్టుకుని, నా కొరకు కాదు. అదే మాదిరిగా ఇటు నేను అనుకోకుండా వచ్చిన ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారని ఇక్కడ రావడం నా అదృష్టము. పట్టువర్ధన్ సార్ కానీ, మన ప్రిన్సిపాల్ చక్రపాణి గారు కానీ, మా బాటని సత్యనారాయణ సార్ కానీ, మా తోటి ఫ్రెండ్స్ కూడా ఇంకా నాతో పాటు ఉన్నారు. ఐ కుడ్ నాట్. మా విజయ్ కూడా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ప్రోగ్రామ్కి. సో ఫైనల్ ఏంటంటే ఒకటి అయిపోయింది. ఏది? ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్. వాట్ ఈస్ నెక్స్ట్? ఒక మంచి పెద్ద విఐపీలను కలవాలి. గవర్నర్ మేడంకి అప్లై చేశాను. గవర్నర్ మేడం పర్మిషన్ దొరికింది. గవర్నర్ మేడం కలవడానికి చాలా కష్టం. అక్కడ రాజ్భవన్లో మార్నింగ్ 8 నుంచి 2 PM వరకు అక్కడ నేను ఉండి ఆ ఒక్క ఫోటో దొరకడానికి చాలా కష్టమైతే మనకు ఆ రకంగా నాకు దొరికింది. నేను ఎడ్యుకేషన్లో ఒక ఫాస్ట్ లేను కాబట్టి మ్యూజిక్ ఫీల్డ్లో ఇట్లా ఉన్నా. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అప్లై చేసిన. నాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పోలీసులను పంపించి చెకింగ్ చేశారు. ఓకే, యూఆర్ ఫిట్ ఫర్ మీట్ అని చెప్పిళ్ళు. తర్వాత దానికి నాకు నెక్స్ట్ పోవడానికి అవకాశం ఉంది. సో ఎడ్యుకేషన్ ఒకటే కాదు, డబ్బు ఒకటే కాదు ప్రపంచంలో. ఇంకొకటి చెప్తున్నా, ఎవరైనా కానీ ఆటలలో ఉన్నా, ఎన్సీసీలో ఉన్నా, మీరంతా చాలా గ్రేట్గా కాబోతున్నారు ఫ్యూచర్లో. సో మీరందరూ ఇట్లా నాకు ఇక్కడ దొరికినందుకు ప్రతి ఒక్కరికి నేను తల వంచి నమస్కారం చేసుకుంటున్నా. ఇట్లాంటి అవకాశాలు దొరకవు. అన్ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ విజయ్. వై? బికాస్ ఆ ప్రోగ్రామ్ తోటి ఇక్కడికి వచ్చినాం కాబట్టి. నా మిత్రుడు అమర్ కూడా దగ్గర ఉన్నారు. అమర్ కూడా పోదాం రారా బయట ఇట్లా వచ్చిన అసలు ప్రోగ్రామ్. వెంకటేష్ అనే సార్ ఉన్నారు, కిషన్ రావు సార్. సో ఇట్లా మీ అందరితో కలవడం చాలా సంతోషం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్.